గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, ఇది స్కూల్ అసిస్టెంట్ ఈ బుక్ లేకపోతే ఒకసారి చూడండి. ప్రాక్టీస్ చేయడానికి చాలా ఈజీగా ఉంది. ఇది మన ఏపీ రిలీజ్ చేసిన బుక్, తెలుగు మరియు సంస్కృత అకాడమీ నుంచి. అయితే నేను ఈరోజు ఇప్పుడు ఏం చెప్తున్నానంటే చూడండి, ఒక టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్, ఆధునిక ప్రపంచంలో పశుపోషకులు అని ఉంది కదా. ఇది ఈ టాపిక్లో ఇక్కడ ఈ లెసన్ నుంచి ఎన్ని బిట్స్ ఇచ్చారంటే ఓన్లీ 30 బిట్స్ ఇచ్చారు. అయితే నేను నా నోట్స్ నేను ఓన్ నోట్స్ మీకు అందరికీ ఆల్రెడీ నేను నోట్స్ చేశాను. 30 బిట్స్ నేను చేసిన 80 బిట్స్ ఉన్నాయి. అసలు మొత్తం ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ చాయిస్లో ఇచ్చారనమాట బిట్స్, ఓకేనా. కానీ నేను డైరెక్ట్ బిట్స్ ఇచ్చాను. ఒకసారి చూడండి, ఈ వీడియో పైన లింక్ చేస్తే మీకు ఈజీగా తెలుస్తుంది. పార్ట్ 1, పార్ట్ 2 కింద నేనైతే బిట్స్ ఇచ్చాను, ఓకే. అసలు మొత్తం ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇచ్చారు, నేను ఆప్షన్స్ లేకుండా చేశాను. అంటే మీకు చాలా క్లియర్గా ఉంటుంది, నోట్స్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. ఒకసారి చూడండి. ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఉన్నాయి కదా, ఈ పేర్లు ఉన్నాయి కదా, పశుపోషకుల పేర్లు జమ్మూ కాశ్మీర్లో ఎలా పిలుస్తారు, హిమాచల్ ప్రదేశ్లో ఏంటి, ఈ పేర్లని చాలా కన్ఫ్యూజ్ అవుతాయి. కాబట్టి ఏం చేస్తారంటే మీరు 1కి 2 సార్లు బాగా చదవడండి. చదివితే కానీ ఈ పేర్లు మనకు గుర్తుండవు. నేను నోట్స్ ప్రిపేర్ చేసిన నోట్స్ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఆధునిక ప్రపంచంలో పశుపోషకులు, ఇక్కడ ఎన్ని బిట్స్ రెడీ చేశాను, ఇది కూడా చూడండి. ఇదిగోండి 50 బిట్స్, పార్ట్ 1 కింద 50 బిట్స్ రెడీ చేశాను. చూడండి, అన్నీ మసాయి అంటే ఏంటి, ధన్గర్లు వాళ్ళు, ఇక వేస్ట్ ల్యాండ్ రూల్స్, ఇవన్నీ నేను ఆల్రెడీ నోట్స్ చేశాను. ఇంకా సెకండ్ పార్ట్ కూడా క్లియర్గా చూడండి. ఇది పార్ట్ 2 కింద. పార్ట్ 2 కింద ఎన్ని బిట్స్ వచ్చినాయి అంటే ఒక 28 బిట్స్ అయితే వచ్చినాయి. సో ఈ బిట్స్ చూస్తే మీకు ఒక ఈజీగా చదవటం క్లియర్గా ఉంటుంది. జాగ్రత్తగా చదవండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నాను, మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉండే టాపిక్ అని నేను చెప్తున్నాను. వీడియో కింద లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి అందరూ, ఓకేనా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్